ఏంటి పచ్చటి పొలాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? దీని గురించి చాలా చెడుతుందండి. నాతో పాటు ఒకసారి వచ్చి 1,00,00,000 సంపద కలిగి ఉన్న స్వామి గుంటూరు జిల్లాలో మన విజయవాడ దగ్గరలో ఉన్నారని మీకు తెలుసా? అదే మన ఉండవల్లి గృహాల్లో ఉన్న అనంత పద్మనాభ స్వామి వారు. ఇవి 5-6వ శతాబ్దం నాటి పురాతనమైన రాతిని తొలిచి చెక్కబడిన గృహలు. ముఖ్యంగా విష్ణుకుండ రాజ్యకాలంలో నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గృహ పూర్వకాలంలో రాజులు రాణులు ఇక్కడ నుండి మన కృష్ణా నది క్రిందిగా ఇంద్రకీలాద్రి దగ్గరకు, అలాగే మన పానకాలపు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ 2 చోట్లకి మార్గం ఉండిద్దంట. కొంతమంది విజిటర్స్ ఈ గృహ లోపలికి వెళ్తున్నారని ఆర్క్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని క్లోజ్ చేసేసారు. చరిత్ర, శిల్పకళ, ప్రకృతి ఈ 3 కలిసినవి ఈ ఉండవల్లి గృహలు. ఇదేనండి 1,00,00,000 సంపద. ఇదేనండి అనంత పద్మనాభ స్వామివారు ఎంత చక్కగా శయనిస్తున్నారో చూడడానికి 2 కళ్ళు సరిపోవట్ల. స్వామి నాభి మీద కమలం, ఆ కమలంలో బ్రహ్మదేవుడు, చుట్టూరా దేవుళ్ళు, రాక్షసులు, ద్వారపాలకులు ఉన్నారు. మానవ వర్మ అనే ఒక రాజు బౌద్ధ సాంప్రదాయం నచ్చక అనేక చోట్ల ఆయన బౌద్ధులకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ నాశనం చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఉండవల్లి గృహల్లో ఉన్న విగ్రహాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. For more videos, subscribe to our channel.